చూడగలిగిన మనం ఈ దినం యొక్క ప్రాముఖ్యతను, ఈ దినము మన కోసం చేస్తున్న వాటిని, మనం ఈ దినం కోసం చేయవలసిన వాటిని, లేదా ఈ దినం మనము దినము కలిసి దేవుని కోసం చేయవలసిన వాటిని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుని మన విశ్వాసాన్ని బలపరుచుకుని ముందుకెళ్తున్నాం గనక సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలోని మాధుర్యాన్ని, యేసుక్రీస్తు త్యాగాన్ని రుచి చూచి యెహోవా అనగా దేవుడు ఎంతో ఉత్తముడని రుచి చూద్దాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, సర్వోన్నతుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని అందరినీ కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా మహదైశ్వర్యాలను బట్టి, మీ అనాది సంకల్పాన్ని బట్టి, దేవా మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక మా తండ్రి మట్టిలోనూ లేదా మరణకరమైన ఆ లోకంలోనూ బాధపడుతూ ఉన్నారు. ఎవరికీ లేనటువంటి ఈ భాగ్యం ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మాకిచ్చి, దేవా మీ మహాజ్ఞానాన్ని పరిశీలించి పరిశోధించి మా విశ్వాసాన్ని బలపరుచుకుని మా ఆత్మల రక్షణార్థమై, అనేక మంది ఆత్మల రక్షణార్థమై మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మమ్మల్ని కాపాడుతున్న నీ యందే మహిమ ఉన్నదని, మేము నిమిత్త మాత్రులమని, మాట్లాడుతున్నది నేను కాదని, నా ద్వారా నీ వాక్యము లేదా నీవే మాట్లాడుతున్నావని నీ పిల్లలు గ్రహించగలుగునట్లు వారి మనోనేత్రములను వెలిగించుకొని మీ వాక్యపు వెలుగులో నడవగలుగునట్లు, నీ ఆత్మచేత ముద్రింపబడినట్లు సహాయము దయచేయమని తండ్రి, మేము కేవలము వినువారు మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, లేదా చెప్పేవారము మాత్రమే అయ్యుండి మమ్మల్ని మేము మరీ భయంకరంగా మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా, మేమేమి వింటున్నామో, ఏమి చెబుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో మమ్మల్ని మేము సరిచేసుకొని, దేవా ఈ లోకంలో మీ జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొంది మా లోకాన్ని తిరిగి స్వతంత్రించుకునే భాగ్యమే మాకివ్వమని, ఈ జీవన యానంలో ఎన్నోసార్లు మరి టెంప్ట్కు లోనైనా, టెస్ట్కు లోనైనా, పడినా లేచినా, దేవా మమ్మల్ని మేము సరిదిద్దుకొని మీ కృపకు పాత్రులమై మీ కుమారుని రక్తంలో ప్రతినిత్యము మా పాపాలను కడుక్కుంటూ ముందుకు వెళ్ళగలుగునట్లు నీ కృప చూపుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వినవాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని, దేవా మనుషుల వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు, ఈ లోకం వైపు, లోకాశల వైపు మేము చూడకుండా, తుదకు మా వైపు కూడా మేము చూడకుండా మా విశ్వాసానికి కర్త దేవా, ఈ లోకానికి రక్షకుడైన యేసు వైపు చూసే భాగ్యమే మాకివ్వమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా కోసం సిలువలో ప్రాణమిచ్చి తిరిగి లేచి దేవా మీ కుడిపార్శ్వమున మరి కూర్చొని ఈ లోకాన్ని పరిపాలిస్తూ లోకంలో ఉన్న మమ్మల్ని కాపాడడానికి తిరిగి రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామాన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, రాజ్యమా, దేవుని యొక్క కృపా మహదర్శాలకు సాక్షిగా ఆయన కృపా సత్యములు కలుసుకున్న విధానాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి మనం మరో దినాన్ని చూడగలిగాం. మన జీవితం మన కోసంతో పాటు మన సొంత పనులకే కాక యేసుక్రీస్తు కార్యములను చేయాలని, యేసుక్రీస్తు కార్యములను కూడా చూడాలని
సిలువ వేయబడిన క్రీస్తు మనతో బోధిస్తున్నాడు గనుక ఈ లోకానికి క్రీస్తును పరిచయం చేయాలి అంటే ఎలా మనం క్రీస్తును ప్రకటించాలి? ప్రవక్తల బోధలో ఉన్న క్రీస్తునా లేదా అపోస్తలుల బోధలో ఉన్న క్రీస్తునా అని మనం ఆలోచించుకుంటే అన్యజనులను క్రీస్తు వద్దకు నడిపించిన గొప్ప దైవజనుడు, 12 మందితో కాక 12 మంది కంటే ఎక్కువగా పనిచేసిన అపోస్తలుడైన పౌలు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని ఎందుకు ఖచ్చితంగా చెప్పాడో, ఆ సిలువ వేయబడిన క్రీస్తులోని మహత్యం ఏంటో ఎన్నో మాటల ద్వారా, ఇప్పటికే ఎన్నో ప్రసంగాల ద్వారా, క్లాసుల ద్వారా మనం విన్నాం. అయినా ఎన్ని రోజులు విన్నా, ఎంత తరచినా ఇది ఒడవని గని గనుక ఈ గనిలో నుంచి మరొక మంచి గొప్ప మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. ఈ మధ్యలో గుంటూరులో అంతకుముందే మనం మన ఆదివారపు ఈ ఆరాధన కార్యక్రమంలో కూడా మెల్కీసెదెకు ఎవరని ఒక అద్భుతమైన అంశాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. అనేక మంది యేసుక్రీస్తుని ఎన్నో రకాలుగా ప్రసంగాలు చేయగా ఆయన యేసుక్రీస్తు కాదని, దేవుడికి ఆనాటి మనుషులకి ఇశ్రాయేలులకు మధ్యవర్తిగా ఉన్న ఒక దూతని, ఆ దూత అనేక సార్లు ఇశ్రాయేలులకు ముందుండి వెనకాల ఉండి నడిపించిందని, తప్పు చేసిన వారిని సంహరించిందని, అనేక రూపాలలో ఆ దూత దర్శనమిచ్చి అనేక మందిని నడిపించి ఆశీర్వదించి గొప్ప గొప్ప కార్యములు చేసినట్టుగా మనం బైబిల్లో నుంచి చూపెట్టగా ఇప్పటికీ అనేక మంది ఈ వాక్యం సంగతి ఏంటి అని ఒక వాక్యాన్ని చూపించటం జరుగుతుంది. ఈ లోకంలో మనమున్న ఈ యొక్క తరంలో నేనే ఈ గొప్ప ప్రపంచ బోధకుణ్ణి, మా కాలేజీలో తప్ప ఈ ప్రపంచంలో ఏ బైబిల్ కళాశాలలో ఇంత జ్ఞానం నేర్పరని విర్రవీగుతున్న కొందరు బోధకులు కూడా ఈ వాక్యం సంగతి ఏమిటి అని ప్రశ్నించటం చూశాం. అందులో 2 సార్లు నేను హైదరాబాద్లో మాట్లాడాను, గుంటూరులో మాట్లాడాను. ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని నేను బయటికి తీయలేదు. ఇది తీయలేదు ఎందుకు అని ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ అనేక మంది ఈ వాక్యం విన్నవారిని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది గనక ఆ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏముంది అందులో? యోహాను సువార్త శరీరధారి అయి ఉన్న యేసుక్రీస్తు బోధించిన బోధ, ఆ తర్వాత సిలువ వేయబడిన తర్వాత మహిమ శరీరముతో అక్షయ శరీరముతో దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత ఆయన చేత పట్టుబడ్డ పౌలు చేసిన బోధను మనం పరిశీలిద్దాం. ముందు క్రీస్తు బోధలోని గొప్పతనాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు యేసుక్రీస్తు ఆనాటి యూదులతో, తనను నమ్మని యూదులతో ప్రసంగం చేస్తూ ఆ యూదులకు ఆయనకు మధ్య చాలా గొప్ప వాడి తర్కాలు జరుగుతూ, మీరు అపవాది సంబంధులని యేసుక్రీస్తు తిట్టేంత వరకు, అంతవరకు మీరు తండ్రికి పుట్టిన వాళ్ళే, మీరు అబ్రహాం సంతానమే అన్న యేసు మీరు దయ్యం పట్టినవాడు అని అన్నాడు. ఎందుకంటే ఆయననే దయ్యం పట్టినవాడని, ఆయననే వ్యభిచారము చేత నువ్వు పుట్టావు తప్ప నువ్వు పరిశుద్ధాత్మ వలన కన్యమరిగా గర్భంలో పుట్టినవాడవు కాదని నానా రకాలు హింసించినా ఓపికతో దేవుడు యేసుక్రీస్తు ద్వారా వారి నోళ్లు మూయించటం మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం చూద్దాం. యేసు 51 నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త
8వ అధ్యాయము 51వ వచనంలో నుండి, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడునూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూనూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన గదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడమని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు యొక్క బోధ, ఒకప్పుడు వాక్యమై ఉన్న క్రీస్తు అంటే శరీరధారిగా రాకముందు శరీర సంబంధులైన ఇశ్రాయేలీలతో అక్షరార్థముగా మాట్లాడిన దేవుడు క్రీస్తు శరీరధారిగా రాగానే వారికి ఆ అక్షరార్థముగా ఉన్న బోధలోని ఆత్మీయ మర్మాలను చెప్పడం ప్రారంభించాడు. కానీ యూదులు ప్రతి మాటను అక్షరార్థంగానే తీసుకున్నారు తప్ప ఆత్మీయంగా తీసుకోలేకపోతున్నారు. అందుకే ఒకడు నా మాటను గైకొంటే వాడెన్నడూ చచ్చిపోడు అని చెప్తుంటే, అదేంటి ముందున్న వాళ్ళందరూ చనిపోయారు, నువ్వేమో చనిపోరంటున్నావు, ఇది దయ్యపు బోధ అన్నారు. మరణమును రుచి చూడరు అంటే మరణం అనగానే ఈ శరీర రకమైన మరణము అనుకుంటున్నారు. ఆ రోజు ఆదాముతో దేవుడు చెప్పిన మాటలోని పరమార్థాన్ని ఆదాము గ్రహించలేదు. ఈ పండు తినదినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అంటే తిన్న వెంటనే నువ్వు చస్తావన్నాడు అనుకున్నాడు. కానీ ఆత్మీయంగా చచ్చాడనే భావం, దేవునికి దూరం అవడమే మరణం అనే సంగతి ఆదాము మొదలుకొని నేటి వరకు ఆ యూదుల వరకు అర్థం కాక యేసుక్రీస్తు నా మాట వింటే మరణం అంటే దేవునికి దూరం అవడము, నిత్యాగ్ని దండనకు కాకుండా నిత్య జీవానికి వారసులవటము అనే మర్మాన్ని అర్థం చేసుకోలేక ఆయనతో వాదానికి దిగారు. దిగారు, ఆయన చెప్తున్నాడు. తర్వాత అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకున్న ఎడల నా మహిమ వట్టిది, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. చూసారా, మీరు ఎరగటం లేదు, నేను ఎరుగుతున్నాను. ఎవరినైతే దేవుడు ఎరుగుతాడో లేదా ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో దేవుడు వారిని మహిమపరుస్తాడు. మీరు ఎరగడం లేదు గనక మీకు దేవుడు అర్థం కావట్లేదు, మిమ్మల్ని దేవుడు పట్టించుకోవడం లేదు. దేవుణ్ణి నేను ఎరుగుదును, దేవుడు నన్ను ఎరుగుదును. ఎందుకంటే దేవుణ్ణి ఎరగటం ముఖ్యం, దేవుని చేత ఎరగబడటం ముఖ్యం. ఈరోజు చాలా మందికి దేవుడెవరో తెలుసు, కానీ మనకు దేవుడు తెలిసినా మనం ఎవరమో దేవునికి తెలియవలసిన సంగతి అర్థం అవ్వాలి. ఎన్నోసార్లు చెప్పాను గనక మనుషులందరికీ ఈరోజు భూమి మీద హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు ఎవరైతే ఏంటి అందరికీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు పరలోకంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనే ఒక భావన అందరికీ తెలుసు. కొందరు కనబడడని, కొందరు కనబడతాడని, కొందరు యుగ యుగాలలో అవతారం ఎత్తుతారని రకరకాలుగా ఆ దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ నిజంగా దేవుడు ఆత్మ అని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పరలోకంలో ఉన్నాడని, భూమి మీద రాలేదని ఎంతమంది ఎరిగారో వారు దేవుణ్ణి ఎరిగినట్టు. అందుకే ఆ దేవుడు నన్ను పంపించాడు, మీరే దేవుడని మొక్కుతున్నారో, యెహోవా లేదా మా తండ్రి అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుకుంటున్నారో ఆ దేవుణ్ణి మీరు ఎరగరు. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఒకప్పుడు మీరు దూడం చేసుకున్నారు, ఒకప్పుడు రకరకాల ఆకారాలలో చేసుకున్నారు. మీరు ఆయన ఆత్మని మీకెన్నటికీ తెలియదు, కానీ నేను తెలియచేసినా మీరు నమ్మటం లేదు. కనుక
నన్ను నేను మహిమపరచుకోవడం లేదు, నేను దేవుణ్ణి ఎరిగాను గనక దేవుడు నన్ను మహిమపరుస్తున్నాడు అని ఒక చక్కని వాదన చెప్తూ, ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేనును అబద్ధికుడనై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మాట ఎరగటమే, దేవుని ఎరగటమే కాదు, దేవుని యొక్క మాట గైకొనడం ముఖ్యం. దేవుని ఎరగటం లేదా దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని మాటలు వినటం చాలా మందికి వచ్చు. ఈరోజు 90% మంది క్రైస్తవులకి దేవుణ్ణి ఎరగటం కానీ, ఒకవేళ దేవుని మాటలు వినడం కానీ అందరికీ తెలుసు, కానీ ఆయన మాటలు గైకొనడం అంటే అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించటం, వినటం, దాని ప్రకారంగా ప్రవర్తించినప్పుడే గైకొనడం అవుతుంది తప్ప విని చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేశారనుకోండి, అది గైకొన్నట్టు కాదు. ఆ మాటలు లోపల నాటబడి, అనగా ఒంట్లో నరానికి పాకి మనలో ఉన్న కీళ్లను సైతము దూసుకెళ్లి ఆయన పని నిమిత్తము మనము మరలిన రోజున దేవుణ్ణి మనం ఎరిగిన వారము, దేవుడి చేత ఎరగబడిన వారం అవుతాము అని మాటలు చెబుతూ ఒక మంచి పాయింట్ వేశాడు ఇక్కడ. 56 ఇదే ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఇప్పటి వరకు కలవరపరిచింది. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి అబ్బా అనెను. అందుకు యూదులు, నీకింకను నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా. సూపర్ పాయింట్. ఇక్కడ యేసు మాట్లాడిన మాట ఆనాటి యూదులకు అర్థమైంది. అక్కడే మీరు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు నేనే ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకుంటున్న ఈ దుర్మార్గుడు కరెక్ట్గా ఈ వచనాన్ని చదవలేదు. ఏమంటున్నాడంటే, ఒకసారి యూదులకు అర్థమైంది ఏందో చెప్పమంటారా? చూడండి ఒకసారి ఏమనుందో. ఆయన ఏమన్నాడు, వాళ్ళేమన్నారు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా ఆనందించెను, అది చూచి నన్ను చూచెనన్నాడా, నా దినాన్ని చూచెనన్నాడా? నా దినము వేరు, నేను వేరు. నన్ను చూడటం వేరు, నా దినం చూడటం వేరు. అర్థమైందా మీకు? ఈరోజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు అనుకుందాం, అంతే కదా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం. దేశాన్ని పరిపాలించేది ఎవరు? ప్రస్తుతం ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి. కానీ ప్రస్తుతం వీళ్ళిద్దరికంటే వెనకాల ఒక ఆమె ఉండి నడిపిస్తుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరి దినాలు నడుస్తున్నాయి? అవునా కదా? ఆమె దినాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఆమె దినాన్ని చూస్తున్నాం తప్ప ఆమెను చూస్తున్నామా మనం ఏమన్నా? ఏమండి, కరెక్టా కదా? ఆలోచించాలి మనం. నా దినం చూడడం వేరు, నన్ను చూడడం వేరు. అప్పుడప్పుడు అంటుంటాం ఎవరన్నా, అరే బాగా కలుపుతుండే నీ దినాలు నడుస్తున్నాయి పోయాడు. అవునా కదా? నీ రోజులు ఉన్నాయి అని అంటే, నువ్వు పరిపాలిస్తున్నా, నువ్వు నడిపిస్తున్నా, నువ్వు నడుపుతున్న దినాలు వేరు, నిన్ను చూడడం వేరు. ఇది యేసు మాట్లాడిన మాట. ఈ మాటను ఈనాటి బోధకులు ఏం చేస్తున్నారు అంటే, అబ్రహాము యేసు ప్రభుని చూశారు ఎక్కడ అంటే, మెల్కీసెదెకు అనే ఆయన అబ్రహామును కలుసుకొని మరి ఆయన ఆశీర్వదించినప్పుడు దశంభాగం ఇచ్చాడు కనుక ఆ చూసిన మెల్కీసెదెకు ఎవరనుకుంటున్నారు? ఇదిగో యేసుక్రీస్తు వచ్చి చెప్తున్నాడు, నన్ను చూశావని అన్నాడు. చూశారా? ఆయనే మెల్కీసెదెకే యేసుక్రీస్తు అని ఇదిగో ఈ వచనాన్ని బట్టి నొక్కి చెప్తున్నారు. ఇంతకీ యూదులకేం అర్థమైందో ఇప్పుడు చెప్తాం. యూదులేం చదివారు, యూదులేం అర్థమైంది, యూదులేమంటున్నారు? అందుకు యూదులు, నీకింకను ఏ 10 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా. పాయింట్ అర్థమైంది అనుకుంటాను. అబ్రహాము యేసును చూశాడని అడుగుతున్నారా, యేసు అబ్రహాం చూశాడని అడుగుతున్నారా?
బ్యూటిఫుల్ వర్డ్. అక్కడే ఉంది, ఆలోచించాలి. దిస్ ఈస్ ద థింగ్, స్పెషాలిటీ. మనము సిలువ వేయబడిన క్రీస్తును బోధించేవాడు ప్రతి వచనాన్ని ఆలోచిస్తే. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట అదే, మేము చెప్పు మాటలు నీవు ఆలోచించుకోనాలే. బైబిల్లో రాయబడిన ప్రతి మాటను ఆలోచిస్తే అర్థం బయటకు వస్తుంది. యూదులేమన్నారు, నువ్వు అబ్రహామును చూశావా అన్నారే తప్ప అబ్రహాము నిన్ను చూశాడని అడగలా. ఎందుకంటే యేసు మాట అదే ఉంది, అబ్రహాము నన్ను చూడలేదు, నా దినం చూశాడు అన్నాడు. అంటే దినము చూశాడు అంటే అబ్రహాము ఒకవేళ నిన్ను చూడకపోయినా నువ్వు అబ్రహాము చూశావా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమైంది, యేసు బోధలోనే పరమార్థం అర్థమైంది. కానీ నేటి క్రైస్తవ్యానికి అర్థం కాలేదు. ఇదే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ చెప్పే టెక్నిక్ అంతే. ఇదేమో సైన్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు. బైబిల్ను ఆలోచించి చదివే విధానం. ఎవడు తప్పు పట్టకుండా, మనమే తప్పులోనికి వెళ్లకుండా, ఎవనికి తప్పుకు దొరకకుండా బైబిల్ను చదివి ఆలోచించి బోధించే విధానం ఇది. ఈ బోధలోనికి మనుషులు రాలేకపోతున్నారు ఈరోజు. సోకాల్డ్ రెవరెండులు కావచ్చు, బిషప్పులు కావచ్చు, బైబిల్ కాలేజీ యూనివర్సిటీల డైరెక్టర్లు కావచ్చు, స్పీకర్లు కావచ్చు. నథింగ్ డూయింగ్. నువ్వెవడివైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైబిల్లో చెప్పబడిన మాటలను మనం ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు అంటున్నాడు యేసు ఏమని, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అని మీతో నిశ్చయముగా. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. ఇక్కడ దొరికింది ఇలా కొందరికి. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడెవడు? ఓన్లీ దేవుడే ఉన్నవాడు అనుకుంటున్నారు తప్ప అబ్రహాము పుట్టక మునిపే యేసు కూడా ఉన్నాడు అనేది ఇలా అర్థం అవ్వట్లేదు. ఎందుకు? అబ్రహాము భూమి మీద పుట్టాడు. అసలు ఈ భూమి పుట్టక ముందే సృష్టిని పుట్టించిన వాడు యేసు. కనుక యేసుని గురించి మనకు అదే యోహాను ఏమన్నాడు? కలిగి ఉన్నది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇలా చెప్పుకుంటూ వచ్చేసాడు. వచ్చి 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 14వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే యేసుక్రీస్తు ఆదియందు దేవుని యొద్ద ఉన్నవాడై వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొని మనుషులకు కనబడింది ఎప్పుడయ్యా అంటే, ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని చెప్పాడు. చూశారా? అలా వచ్చినప్పుడు ప్రపంచ మానవాళికి కనపడ్డాడు. ఎప్పుడయ్యా అని అడిగితే, పశువుల తొట్టిలో ఒక శిశువు పరుండబెట్టి ఉండుట మీరు చూచెదర్రు. అంటే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని, అంటగా ఆకారాన్ని ధరించుకొని మనుషులకు కనబడ్డది ఎప్పుడయ్యా అని అడిగితే, పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ మాటలను మీరు నమ్మటమే దైవభక్తి. మరొక మంచి మాట చెప్తాను, అప్పుడు కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, మరలా చెప్తాను, మరలా చెప్తాను. ఏంటంటే, ఆనాటి నీతి ఈనాటి నీతి, నిబంధన మారినప్పుడు, యాజకుడు మారినప్పుడు, యాజక ధర్మము మారినప్పుడు నీతి కూడా మారుతుంది. విశ్వాసానికి ఉన్న డెఫినేషన్ కూడా మారిపోతుంది అని ఎన్నోసార్లు చెప్తున్నాను. అబ్రహామును నీతిమంతుడిగా ఎంచాడు దేవుడు. ఎందుకు? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు దేవుని నమ్మాడు ఆయన. మీకు అది అసలు విషయం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. మరి మనకెప్పుడు నీతిగా ఎంచబడుతుంది? మనము దేవుని నమ్మినప్పుడు కాదు.
అర్థమైందా లేదా? విశ్వాసానికి డెఫినేషన్ ఏంటో తెలుసా మీకు? ఇంతవరకు సోకాల్డ్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, కనబడనది ఉన్నది అని నమ్మాడు ఆ రోజు అబ్రహాము. అది అతనికి విశ్వాసము, దానివల్ల అతను నీతిమంతుడయ్యాడు. కానీ ఈ రోజు క్రైస్తవుడు ఆ రెఫరెన్స్ తో సావడానికి వీలేదు. మనమేం విశ్వసించాలి? యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే చాలు. ఇది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఆ వారి విశ్వాసము, పెద్దలు పొందిన విశ్వాసం వేరు, పెద్దలు పొందిన సాక్ష్యం వేరు. క్రీస్తు వరకు ఆదాము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు చెప్పింది ఏంటంటే మనుషులందరూ దేవుని నమ్మాలి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకాలి. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? నన్ను కనుగొనేవాడు జీవ మార్గాన్ని కనుగొన్నాడు. మీరు నన్ను వెంబడించుడి అన్నాడు, నా సువార్తను ప్రకటించుడి అన్నాడు. అనగా యేసు దేవుని కుమారుడని నమ్మటమే మన ముందున్న విశ్వాసం. అందుకే నిరాక్షేపమైన దైవభక్తి ఎలాంటిదో తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దేవుని యందు భక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఏంటిదా మర్మము అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండి, నాకు చాలా నచ్చింది. దేవదూతలకు కూడా యేసు ప్రభు ఎప్పుడు కనబడ్డాడయ్యా అంటే ఆ పశువుల పాకలో పరుండబెట్టినప్పుడు ఓహో యేసు ఇలా ఉంటాడా, శరీరధారిగా వస్తే ఇలా ఉంటాడు కనిపించాడు తప్ప అప్పుడు ఏదైతే వాక్యంగా దేవుని యొద్ద ఉన్నాడో ఆత్మరూపిగా ఉన్నాడని మీరు ఏదైతే అనుకుంటున్నారో అప్పుడు ఎవరికీ కనబడలేదు. మనుషులకు, దేవదూతలకే కనబడలేదు, ఇంకా మనుషులకేం కనబడ్డాడు? మనిషి అయిన అబ్రహాముకు ఎలా కనబడతాడు? ఆలోచించాలి. ఆలోచించకుండానే పిచ్చిగా బోధలు చేసుకుంటున్నారు కనుక ఈరోజు ఈ క్రైస్తవ్యాన్ని చంపి యేసును అవమానపరిచి రోజుకు అనేకులను నరకానికి నడిపిస్తున్న ఈ బోధక సమూహానికి కళ్ళు తెరిపించాలని ఆ అంశాన్ని నేను తీశాను. ఈ మధ్యనే ఒక ఆమె ఫోన్ చేసి పరలోక పట్టణం గురించి మాట్లాడుతూ ఆ యొక్క పైన కొటేషన్ రాస్తున్నాను. ఎప్పుడు మీరు చదివితే తెలుస్తుంది. పరలోక పౌరులకు పిలుపు. ఇది చూసి మనోళ్ళు కూడా అన్నారన్నమాట, ఇదేంటి ఈ టైటిల్ పెట్టినామని. పిలిచేది భూలోకంలో ఉన్న వాళ్ళని కదా, పరలోక పౌరులు కూడా పరలోకం నుంచి దిగొత్తాడు ఎవడన్నా, వానికెందుకు పిలుపు అనే అర్థం వచ్చినట్టుంది కదా అన్న అంటే నేను అన్నాను, పరలోకంలో ఎవడు లేడు, పరలోకం వెళ్ళవలసిన వాళ్ళు భూమి మీద ఉన్నారు కనుక వాళ్ళే పరలోక పౌరులు. బైబిల్ రిఫరెన్స్ ఏంటుందో తెలుసా? మన పౌరసత్వము పరలోకమందున్నది. అంటే భూమి మీద ఉన్నా నువ్వు పరలోక పౌరుడవే, ఈ లోక పౌరుడవే కావు. అలా ఎవడైతే పరలోకం గురించి ఆలోచిస్తాడో వాడికే పిలుపు. వేరేవాడు వచ్చి కూడా వేస్ట్, తినేళ్ళిపోతాడు మనకు ఖర్చు దండగా. అర్థమైందా లేదా? ఇందులో సగం మంది వచ్చి తినేళ్ళిపోతారేమో, మనం ఏం చేయలేము, తప్పదు కదా. అందరూ అనుకొని పిలుస్తున్నాం. ఓకే, దాని పక్కన ఇంకోటి ఉంటుంది, క్రైస్తవ బోధకులకు ఇది చాలా తప్పయ్యా అన్నది ఒక ఆమె. నీకు అర్థమైంది అదే? బోధకులకే మేల్కొల్పు అంటే ఎలా, నువ్వు ఇన్సల్ట్ చేసినట్టు కదా అంటే వాళ్ళు చేయబెట్టుకునే కదా ఈరోజు క్రైస్తవం ఇలా తగలడింది. అవునా కదా? వాళ్ళే మేల్కోలాలి. ఒక క్రైస్తవ బోధకుడు మేల్కొంటే 1000 మంది విశ్వాసులు మేల్కొంటారు నా దృష్టిలో. సో అందుకనే మనిషి రాసిన మాటలే అర్థం కాని జనాలు ఈ భూమి మీద ఉంటే ఇక దేవుని వాక్యంలో ఉన్న మర్మం ఏం అర్థమవుతుంది? అందుకే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజో మయుడై. ఇది దైవ భక్తి. నీకు దేవుని యందు భక్తి ఉందనుకుంటే ఇది నమ్మాలి అన్నాడు.
ఇదే సిలువ వేయబడిన క్రీస్తు బోధ. ఇది విశ్వాసానికి గుర్తు. కాబట్టి యేసు శరీరధారి అయి కనబడ్డది ఎప్పుడయ్యా అంటే ఇదిగో పశువుల పాకలో పరుండబెట్టినప్పుడు. అప్పటి వరకు ఎవడికి యేసు కనిపించలేదు అని ఈ వాక్యం సాక్ష్యం ఇచ్చుచుండగా అబ్రహాముకు కనబడ్డాడని లేదా అబ్రహాము చూశాడని ఎలా చెప్పగలిగారు? వీళ్ళకి ఎంత ధైర్యం! ఎందుకంటే అబ్రహాము యేసును చూశాడని కూడా లేదు అక్కడ. యేసు అబ్రహామును చూసినాడు కావలిస్తే. అర్థమైందా? యేసు అబ్రహామును చూడొచ్చు, ఆదామును చూడొచ్చు, మనందరూ చూసే అవకాశం యేసుకుంది తప్ప మనకి యేసును చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం ఆయనను చూడకయే విశ్వసించుచున్నాము. పేతురు పత్రిక చూద్దాం ఎంత బాగుంటుందో. యేసును మొదటి పేతురు మొదటి పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు. చూసావా? విశ్వాసము, ఆయనను విశ్వసించాలి. అది విశ్వాసానికి డెఫినేషన్. యేసు దేవుని కుమారుడని, మన పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచాడని నమ్మటము, విశ్వసించటమే విశ్వాసానికి డెఫినేషన్. ఇప్పుడు అబ్రహాము చెప్పిన విశ్వాసం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసము అది వాళ్లకు సంబంధించింది. దీనిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి అన్నాడు గనక వాళ్ళ సాక్ష్యము పొందటం వేరు, మనము సాక్ష్యము పొందటం వేరు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యముగానే మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు ఎవడు భూమి మీద ఉన్నవాడు యేసును చూచినవాడు కాదు, చూడకయే విశ్వసించాలి. యేసు చెప్పిన మాట అది. కానీ కొందరేమంటున్నారు, రోజు సాయంత్రం వచ్చి నాతో మాట్లాడిపోతాడట యేసుక్రీస్తు. ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి. ఒక భక్తుడు ఫోన్ చేసి మా దగ్గర ఒక స్త్రీ ఉంది ఇలా చెప్తుంది అంటే నేను అన్నాను, ఏం చేద్దామండి, దేవుని ముసుగులో దేవాంతకులు చాలా మంది వచ్చారు. మా ప్రస్తుతం ఆమె కూడా ఒక యజబెల్ లాగా ఆలోచించి వదిలేయాలి. ఎందుకంటే ఏసీలా నీకు కనబడిపోతున్నాడు, రోజు సాయంత్రం వచ్చి ఒక అరగంట మాట్లాడిపోతున్నాడంటే ఎన్నిసార్లు వచ్చినాడు ఈ భూమి మీదకి? ఆలోచించాలి. అమ్మా నేను కూడా చూస్తానమ్మా అన్నాడట ఆయన. నువ్వుంటే రాడు బ్రదర్ అన్నమాట. చూసారా? కోరుంటే రాడు బ్రదర్ అన్నాడు. అలా ఉన్నది పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి. అందుకనే నేను ఇలా చెప్పాను అనుకో, వీళ్ళందరూ నా మీద కత్తి కట్టారు. జానా అమ్మ దుర్మార్గుడు బాబు, అక్కడికి వెళ్ళానంటే మీరేమైపోతారో మేం చెప్పలేమని అనేకులను ఇక్కడికి రాకుండా కట్టడి చేసుకుంటున్నారు. ఎవరు ఆత్మయందు రక్షణ పొందాలని ఆలోచించారో వాళ్ళు మాత్రమే వస్తారు ఇక్కడికి. అదే నా ప్రార్థన, అంతే కదా. రక్షణ పొందుతున్న వారిని ప్రభువే వారితో చేర్చుకున్నాడు. క్రీస్తు సంఘానికి ఎవరు చేస్తాడంటే రక్షణ పొందే అదృష్టం ఎవరికుందో వాళ్ళను ఒకచొక్కడ ప్రభు చేర్చాడు, మనుషులు చేర్చరు. అందుకే ఏ మనిషి ఇంటికి వెళ్ళను నేను, అమ్మా రండి, అయ్యా రండి, బాబు రండి అని బతిలాడే సమస్య లేదు. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకేమైనా మెంబర్షిప్ ఉందా చెప్పండి. మీరు ఇంత డబ్బు కట్టండి, ఇలా కడితేనే మేము మీ ఇంటికి వస్తాం, లేదా మిమ్మల్ని సమాజ్ చేస్తాం అంటున్నాను. నువ్వు ఏం కట్టకున్నా పర్లేదు, నువ్వు నన్ను పిలిస్తే మీ ఇంటికి వచ్చి కార్యం చేస్తానంటున్నాను, మీ ఇంటికి వచ్చి పెళ్లిళ్ళు చేస్తానంటున్నాను, మీకు సావులు కూడా చేస్తానంటున్నాను. కాకపోతే చస్తే స్థలం మాత్రం ఇవ్వలేను, నేను నా దగ్గర లేదు, గవర్నమెంట్ నడుకోవాలి, లేకపోతే ఇంకే రకంగా నడబోవాలనే మాట మాత్రమే చెప్తాను నేను ఇక్కడ. ఆలోచించాలి. అందుకనే యేసుక్రీస్తు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు, యేసుక్రీస్తుని ఎవరు చూశారు, యేసుక్రీస్తు ఎవరిని చూశారు అనే భావమే ఈ ప్రపంచానికి అర్థం కావాలి ఈరోజు. అలా ఆలోచిస్తే ఎంత గొప్ప మాటలు బైబిల్లో ఉన్నాయి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
26 నుంచి 28 చూస్తే ఆయన ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? అదే మొదటి రాకడని చెప్తుంటాను నేను. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ని తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అదే మొదటి రాకడ. అదే పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుట మన భాషలో. చూసారా? యుగముల సమాప్తి నుంచి, ఆయన యుగములకు ముందు సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక ప్రతిసారి వచ్చాడనుకో, ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసా? ఎప్పుడైతే శరీరధారిగా అవతరిస్తాడో అప్పుడు ఆయన చావాలని రాయబడింది. మరి మెల్కీసెదెకు అవతారం ఎత్తాడనుకో, కనబడ్డాడు కదా, మరి అప్పుడు శ్రమ పడాల్సి వస్తుంది. అలా ఎంతో మందికి కనబడ్డాడు అంటే ప్రతిసారి శ్రమ పడాల్సి వస్తుంది కనుక అవన్నీ జాంతానై ఆయన యుగముల సమాప్తి యందు అంటే అంత్య దినముల యందు, అంటే వాళ్ళ కాలం ముగిసేయింది, ఇశ్రాయేళ్లకు ఇచ్చిన టైం అయిపోయినప్పుడే అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కాదు. క్రైస్తవులు అనుకుంటున్నారు ఇవి అంత్య దినాలు బ్రదర్ అంటున్నారు, దుర్మార్గులు. వాళ్ళకి అర్థం కాదు బైబిల్. అందుకనే అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయో మనం బైబిల్లోంచి తీసి చెప్పాము. యేసుక్రీస్తు పుట్టుకతోటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడే, శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడే అంత్య దినాలు ప్రారంభమయ్యాయన్న సంగతి అనేక మంది క్రైస్తవులకే తెలియని దశ. అందుకే యుగముల సమాప్తి అంటే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ వేయబడ్డప్పుడే యుగ సమాప్తి ప్రారంభమైంది. ఆలోచించాలి. అందుకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అంటే అప్పుడే కనబడ్డాడేసి ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి కనబడలేదు. కింద మళ్ళా రెండోసారి వస్తాడని ఉంది పొందవలనని. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టువ రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. అంటే మొదటి రాకడ, రెండవ రాకడ. మరి అబ్రహాముకు కనబడి ఆశీర్వదించాడు, మెల్కీసెదెకే యేసుక్రీస్తు, అదెన్నో రాకడ. ఆ రోజు మనిషిగా కనబడ్డాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడని చెబితే ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. మరి అప్పుడు కనబడ్డాడు ఎక్కడికి మాయమయ్యాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు మళ్ళా లేచాడు, దాని గురించి ఏమైనా వివరణ ఉందా? ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు యేసుక్రీస్తుకు అని, ఆ రోజు అబ్రహాముకు కనిపించింది యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తును అబ్రహాము చూడలేదు. కానీ అబ్రహాము యేసుక్రీస్తు దినము చూస్తానని ఆశపడ్డాడు, దాన్ని చూశాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అనేది తెలుసుకోవాలి మనం ఈరోజు. ఆయన దినం చూడడం వేరు, దాన్ని చూసి ఆనందించడం వేరు. ఇంతకు యేసుక్రీస్తు దినం అంటే ఏందో తెలియని జనాల్లో ఉన్నారు వీళ్ళు. బైబిల్లో 2 దినాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయమ్మ. ఒకటి యెహోవా ఏర్పాటు చేసిన దినము, యెహోవా దినం. రెండవది క్రీస్తు దినం. బోలెడు దినాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా దినాలు అనొచ్చు. వాటికి 2 ప్రత్యేకమైన దినాలు. అది అర్థం కావాలంటే బుర్ర పాడైపోతుంది వీళ్ళకు. ఓకే, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఎలా కనబడ్డాడు అని అడిగితే ఒక్కసారి కనబడ్డాడు. పేతురు పత్రిక, మొదటి పేతురు 1:20-21 కూడా చూద్దాం. లేపిన దేవుని ఏడల మన నిమిత్తము కడవరి కాలములయందు ప్రత్యక్షపరచబడెను. అప్పుడే కనబడ్డాడు. అంతకుముందు ఎవరికి ఎప్పుడు ఎక్కడా కనబడలేదు. అంటే యేసును చూసిన వారెవరూ లేరు. ఆలోచించాలి. అందుకే ఒకసారి మనం చూస్తే యేసును గురించిన ప్రవచనం చూసినా ఏమనుంటుందో తెలుసా? క్రీస్తు నా దినము చూస్తున్నాను అన్నప్పుడు ఈయనకు అర్థమైంది, కానీ వీళ్ళకి అర్థం కాక ఇంతకీ
యేసు అనే పేరెప్పుడు పెట్టబడిందో తెలుసా? దేవదూతల చేత గర్భమందు ఆయన పడకముందే పెట్టబడిన యేసు అని పేరు పెట్టబడి, కానీ ప్రవచనంలో ఏముంటది? ఇమ్మానుయేలని. చూసారా, దేవుడు మనకు తోడు. ఎలా దేవుడు మనకు ఎలా తోడుగా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు అనే పేరున, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచ ప్రజలకు తోడుగా ఉన్నాడు అనే అర్థం వచ్చేటట్టు పేరు పెట్టారే తప్ప ఎంత గొప్ప భావాన్ని అర్థం చేసుకోవట్లేదు. యాక్షన్ టు యాక్షన్ అంటున్నాడు అంతే. ఎందుకంటే మరొకడు ఏమన్నాడు? అసలు ఈ భూమి మీద యెహోవాను దేవుణ్ణి చూసిన వాడు ఎవడు బతకలేదు అని అంటే బతకడు అని నిర్గమాకాండంలో ఉంది కనుక ఈరోజు మనం చెప్తున్నాం యేసును ఎవడూ చూడలేదు అని. ఆదాము మొదలుకొని నరుడైన వాడు ఆఖరికి యేసుక్రీస్తు నరుడుగా భూమి మీద బ్రతికినప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. అంతవరకు బైబిల్ రైట్, అంతవరకు నువ్వు నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే 8వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అంటాడు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు అన్నాడు. 8వ అధ్యాయం ఒకసారి వెనక్కి చూడండి, 38. బైబిల్ ఎంత బాగా చదువుతామో, ఎంత బాగా ఆలోచించాలో, ఆలోచిస్తే దాని ప్రతిఫలం ఏంటో. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే. చూచినానా, చూచుచున్నానా? చూసారా? అంటే భూమి మీదికి రాకముందు ఏ సంగతులైతే చూచాడో అవి జ్ఞాపకం పెట్టుకొని చెప్తున్నాను తప్ప ఇప్పుడు నేను చూస్తలేనన్నాడు. ఎందుకంటే శరీరధారి అయి ఉన్నాడు. మనిషిగా ఉన్నవాడు ఎవడు దేవుణ్ణి చూడలేడు. అప్పుడు యేసు మనిషిగా ఉన్నాడు గనక ఒకవేళ యేసు దేవుణ్ణి చూసినట్టయితే అప్పటికే సావాలి. అది బైబిల్ బోధ, అది బైబిల్ అంటే, అది నీ విశ్వాసం అంటే. తెలుసామా? ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. బతికున్నప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుణ్ణి చూడలేదు. ఊరికనే ఆకాశం వైపు కన్నులెత్తి దేవా అని ప్రార్థన చేస్తాడు. నువ్వు నేను చేసినట్టే, మనిషి కాబట్టి. తెలుసా, నువ్వు నా మనవి వింటున్నావు అని తెలుసు. లాజరు లేపేటప్పుడు ఏమంటాడు? నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసా. ఈ మూర్ఖులకు తెలియదు కనుక కొంచెం ఈ లాజరును లేపంటాడు. ఆలోచించాలి, ఎందుకు ప్రార్థన చేశాడు అని. ఇంత గొప్ప మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇవి తెలియక అనేక మంది నా అంత గొప్పోళ్ళోడు, నేనే ప్రవక్తనని ఒకడు విర్రవీగుతూ ఏమంటాడో తెలుసా? యోహాను అది ఏంటిది? అబ్రహాము దేవుణ్ణి చూశాడండి, అబ్రహాము దేవుణ్ణి చూశాడు, అక్కడ యెహోవా అని రాయబడి ఉంది అంటాడు ఒకడొచ్చి. మీరు ఆదికాండం 18-19 వచనాలను చూస్తే, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆదికాండం తీయండి చూద్దాం. ఇక్కడ అబ్రహాము అప్పుడేమో యేసుని చూశాడంటాడు. మెల్కీసెదెకు రాజులను సంహరిస్తున్నప్పుడు అది 14లో అయితే 18-19 యెహోవాను కూడా చూశాడట. ఎంత భయంకరమైన బోధలో ఉన్నారో వీళ్ళంతా మీరు ఆలోచిస్తే. ఆదికాండము 18వ అధ్యాయము 19వ అధ్యాయము చూపిస్తాను, కొంచెం మనం ఆలోచిద్దాం. తీయండి బైబిల్. 18. మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అన్నాడు. అబ్బా, చూసారా? అంటే యెహోవా అతనికి కనబడ్డాడు, యెహోవాను చూశాడు అబ్రహాం, ఇంకేమున్నది అన్నాడు. అలా యెహోవా అబ్రహాం చూసింటే అప్పటికే అబ్రహాం సావాలి. మరి ఇంతకీ యెహోవా అబ్రహాం చూసింది ఎవరినంటే కింద చెప్తాడు చూడిగా. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, అంటే యెహోవా ఎలా దర్శనమిచ్చాడు, ఎలా అబ్రహాముకు ఆ దర్శనమిచ్చాడు, కనబడ్డాడు అంటే చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట. చూసారా ఎలా వచ్చారు వీళ్ళు ఎవరింతకి? ముగ్గురు మనుషులు వచ్చారు. ఆ ముగ్గురు మనుషుల ద్వారా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అంటే దేవుడు వర్తమానం తీసుకొచ్చాడు అంతే తప్ప ఆ వర్తమానాన్ని మన భాషలో, ఆనాటి భాషలో అర్థం కావాలంటే కనబడను అన్నాడు తప్ప ఇంతకీ యెహోవా కనబడ్డా? ముగ్గురు మనుషులు. ఇంతకీ ముగ్గురు మనుషులు ఎవరు? ఇక తిరిగి వెళ్ళి వాళ్లకు మంచి కొవ్విన దూడను తీసుకొచ్చి
భోజనం పెట్టి వాళ్ళకు నమస్కరించి బోలెడు కథ చేశాడు. ఇంతకీ వాళ్ళలా ఈ అబ్రహాం మొక్కాడు కనుక వాళ్ళు దేవుడు యెహోవా అనుకుంటున్నారు తప్ప వాళ్ళు యెహోవా కాదు. అప్పుడు ఏం చెప్తారు అంటే, ఎవరాళ్ళు ఒక దూత బయటికి వెళ్ళిపోయిన తర్వాత 19వ అధ్యాయం 1వ మాట చూద్దాం. చూశారా? ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దూతలు, అంటే ఒక దూత వెళ్ళిపోయారు, ఇద్దరు మిగిలారు. అంటే అబ్రహాము చూసింది ఎవరిని? దేవుణ్ణా దేవదూతల్నా? దేవదూతల్ని చూశాడు అంతే. ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇద్దరు మిగిలారు. ఇప్పుడు అలా మాట్లాడుతూ 19వ అధ్యాయము ఒక మాట చెప్పాడు ఆయన. ఎవరు? 24వ వచనం. సొదొమ మీదను గొమొర్రా మీదను నుండి అగ్నిగంధం ఆకాశం నుండి కురిపించి చేశాను అని ఉంది. అంతేనా కదా? తర్వాత ఇంకెక్కడుంటాయి ఆ మనుషులు, ఆ దూతలు? మీరు 19వ అధ్యాయం మొత్తం చదివితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును మనుషులను ఇవన్నీ మీరు చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట ఉన్నది. ఏంటబ్బా అంటే, నా నామము అతనికి ఉన్నది అనే ఒక మాట ఉంటది అక్కడ. వాళ్ళు యెహోవా అనే పేరు అతనికి ఉంటది. ఏది? దూతతో మాట్లాడుతుంటాడు ఈయన. ఆ దూతతో ఈ 2 అధ్యాయాలు మీరు క్లియర్ గా చదివితే మాట్లాడింది ఎవరు అంటే దూతతో. కానీ ఆ దూతకి ఏం పేరుంది? యెహోవా అని పిలువబడ్డాడు. ఇంతకీ అబ్రహాము ఎవరిని చూశాడు, ఎవరికిచ్చాడు అని అడిగితే, ఎవరికి మర్యాద చేశాడనే విషయము ఆది కాండంలో ఉండదు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఉంటుంది. దాన్ని ఎక్కడ చదివితే అర్థమవుతుందో తెలుసా? ఇంతకీ నాకు భోజనం పెట్టింది, వాళ్ళకు కొవ్విన దూడను కోసి పెట్టింది అబ్రహాము దేవుడని పెట్టాడా, దేవదూతలని పెట్టాడా? అసలు ఈ రెండూ తెలియదు అబ్రహాముకు. తెలుసా మీకు? మనకు రాశాడే తప్ప అబ్రహాం ఏమనుకున్నాడు? దేవుడు అనుకున్నాడు. కానీ ఒరిజినల్గా వచ్చింది ఎవరు? దేవదూతలు. ఈ విషయం ఎక్కడ చెప్పబడిందో తెలుసా? అంటే మీకు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు బైబిల్లో ఉన్న సంగతులన్నీ నీ మెదడులో ఉంటేనే అబ్రహాము చూసింది ఎవరిని, అబ్రహామును చూసింది ఎవరు, అబ్రహాముకు కనిపించింది ఎవరు తెలుస్తుంది. అందుకే హెబ్రీలోకి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. సిలువ వేయబడిన క్రీస్తు బోధలో ఈ విషయాన్ని భక్తుడు రాస్తూ 13వ అధ్యాయము హెబ్రీలోకి రాసిన పత్రిక మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే. చూసావా? అందులో అబ్రహాం ఉన్నాడు. ఎరుగకయే ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? దేవదూతలకు ఇచ్చాడు. కానీ అబ్రహాం అనుకున్నది ఎవరిని? దేవుడు అనుకున్నాడు అంతే. నువ్వు దాన్ని పట్టుకుని దేవుని చూశాడు అబ్రహాం అంటావా? అతడే యెహోవా అంటావా? ఎంత మూర్ఖత్వం నీకు! బైబిల్ ఏం తెలుసు నీకు? జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వల్ల ఉండవాలి అని ఫిలిప్పీ పత్రికలో నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తుంటే నువ్వేం పట్టుకుని ఎలా వెలుగుతున్నావు? అసలు ప్రవక్త అనేవాడే ఉండొద్దంటే నేను ప్రవక్తనని తిరుగుతున్నాడు ఈ దుర్మార్గుడు. ఆలోచించాలి మనం. అందుకనే ఎంత గొప్ప మాటలు ఉన్నాయో ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే. మరి యేసు ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఎలా యేసు అబ్రహామును దర్శించాడు, అబ్రహాము దినాన్ని ఎలా చూశాడు అని కనుక మనం మాట్లాడితే, ఎక్కడ చూశాడు అని అడిగితే ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఇవి జరిగిన తరువాత ఏది?
ఇప్పుడు వచ్చిందండి ఈ మూర్ఖులకు అది కూడా తెలియని పరిస్థితి. మెల్కీసెదెకు వచ్చి వెళ్ళిపోయి ఆశీర్వదించిన తర్వాత అప్పుడు వచ్చాడు ఈ రాజు వచ్చాడు, చూసారు అసలైన వచ్చాడు. ఇప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. నిజంగా వచ్చినోడు కాదు, రాజులను సంహారం చేసి ఎదుర్కొన్న మెల్కీసెదెకు వాక్యము కాదు, యేసుక్రీస్తు కాదు. దర్శనమందు వాక్యం వచ్చిందంటే ఇంతకు రూపం కాదు, యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఆకారం కనబడలేదు, కానీ వాక్కు దర్శనం ఇచ్చింది. అంటే ఇలా అబ్రహామును యేసుక్రీస్తు దర్శించాడు వాక్యమై. అది దర్శనంలో, నాట్ ఇన్ ద రియల్ గట్. ఇది జరిగిన తరువాత చూసారా, మెల్కీసెదెకునే మీకు సందర్భాన్ని చెప్పినప్పుడు నేను ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పాను, కానీ ఇన్ని ప్రశ్నలు వస్తాయి అనుకుంటే ఇది కూడా చెప్పేవాడిని ఆ రోజే. కానీ ఇప్పుడు ప్రశ్న వచ్చింది కనుక ఇది దీని కంటిన్యూస్ అనుకోండి. మెల్కీసెదెకు అనే ఆ అంశానికి ఇది కంటిన్యూస్. ఇప్పుడు నేను గుంటూరులో 1 గంటనే మాట్లాడాను దీని గురించి, ఒకప్పుడు హైదరాబాద్లో గంట. రేపు మెల్కీసెదెకు ఎవరు అనే అంశం వస్తుంది, ఒక సెమినార్ మనం హైదరాబాద్లో 2 పూటలా పెడతాం కనుక అప్పుడు ఇది వస్తుంది. ఫుల్ పెట్టాలి, తప్పదు కదా. అందుకని ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, ఏమన్నా నేను ముందు తప్పు చదివానండి, అబ్రహాం అన్నాను పొరపాటు, అబ్రామా. ఎందుకంటే అబ్రహాం కాలేదు, క్షమించాలి, అలవాటైపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికి అబ్రహాం అయిపోయి ఉన్నాడు కనుక అప్పటికి అబ్రహాం కాలేదు, అబ్రామే. ఇప్పుడు మనం ఏమని పిలుస్తాము, అబ్రహాం అని పిలుస్తాము, రైట్. అది ఎందుకంటే అబ్రహాం అయిపోయాడు, కానీ ఎప్పుడయ్యాడు 18th తర్వాత 18, 19 అధ్యాయాల తర్వాత అబ్రహాం అయిపోతాడు. ఇప్పుడు అబ్రామే. కాబట్టి అబ్రామా, చూసారా, మనం చదివేటప్పుడు ఎవరన్నా బైబిల్ చదవమని నేను అప్పుడప్పుడు టెస్ట్ పెడతాను. మీరేం చదువుతారో తెలుసా, అక్కడ అబ్రామనున్నా అబ్రహాం అంటాడు ఒకడు. ఇదెక్కడ గొడవ, ఆడ లేదు ఉందా? నో, అంత కీన్గా అదే ఇంటర్వ్యూ. ఇప్పుడు కొన్నిసార్లు ఈరోజు ఈ ఏమంటారు అది సాఫ్ట్వేర్ దాంట్లో స్టేజ్ ఏదో టెస్టులు చేస్తారట కదమ్మా, 1, 2, 3, 4 సంథింగ్. అందులో ఎన్ని తప్పులు పట్టడానికి ఎలిమినేట్ చేయడానికి చెప్తుంటారు అనమాట. ఫస్ట్ చదివిస్తాం అనుకోండి, ఇక్కడే దొరికిపోతారు. అందుకే బైబిల్ చదవడం కూడా రావాలి. అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. అందుకు అబ్రాం, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, అంటే నువ్వు యెహోవావు కావు అని అర్థం. ఇక్కడ వాక్యము దర్శనం ఇచ్చిందంటే యెహోవా కనబడలేదు. ఇక పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నా వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, చూసారా, యెహోవా వాక్యము. యెహోవా వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. అది ఎందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్ద నుండినంటే అబ్రహాము పుట్టకమునికే వాక్యము దేవుని యొద్ద. ఆ వాక్యము దర్శనం వచ్చి అబ్రహామును దర్శించింది. కానీ అబ్రహాము ఇంకా ఆయనను యెహోవా అనుకుంటున్నాడు, వచ్చిన దూతను యెహోవా అనుకుంటున్నాడు. ఇలా తెలియకుండానే దూతలకు ఆతిథ్యం ఇచ్చాడు, వచ్చిన ఆయనను యెహోవా దేవా అంటున్నాడు. అసలు వచ్చింది వాక్యం, అక్కడ రాయబడింది వాక్యం. అంటే యేసు అబ్రహామును చూశాడు, అబ్రహాము యేసును చూడలేదు. దట్స్ ఆల్. అంత బాగుంటుంది బైబిల్. మరి ఎలా? ఇంకొక మాట చెప్తున్నాడు ఎలియాజరు, 24 ఆదికాండము 24 ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాముకు యేసు ఎలా కనబడ్డాడు, లేదా అబ్రహాము నువ్వు యేసు ఎలా దర్శనం ఇచ్చాడు. 24, సో వండర్ఫుల్ థింగ్. 27, 26, 27 వచనాలు చదవండి. ఇక్కడ రెబ్కాను సెలెక్షన్ చేయడానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని ఏం చెప్తున్నాడో ఎలియాజరు. ఆ మనుషుడు తన తలను వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానునికి యెహోవా స్తుతిగాక,
ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంటే ఇలా యేసుకు అబ్రహామునకు దర్శనమిచ్చాడు. కృపా సత్యం, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఆకారాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడే తప్ప అబ్రహాం మధ్యకు రాలేదు, ఇస్సాకు మధ్యకు వెళ్ళలేదు. ఆయన కృపా సత్యాలను ఆత్మరూపంగానే చూపించాడు తప్ప ఆయనకు అర్థమయ్యే రూపకంగా దర్శన భాగ్యమే ఇచ్చాడు తప్ప యేసుక్రీస్తును శరీరధారిగా, శరీర రూపంలో, ఒక ఆకారంలో, ఒక మనిషిగా ఎప్పుడూ అబ్రహాముకు యేసు దర్శనం ఇవ్వలేదు, కనబడలేదు. అందుకే అబ్రహామును ఆశీర్వదించిన వ్యక్తి మెల్కీసెదెకు దేవుని దూత మాత్రమే తప్ప యేసుక్రీస్తు ఎంత మాత్రమూ కాడు అనేది మనుషులు, ఈరోజు క్రైస్తవులు ఆలోచించాలి. మరి యేసుక్రీస్తు యొక్క దినం ఇది మరొక అంశం. ఎందుకంటే క్రీస్తు దినం ఎలా ఉంటుందో చెప్పి చిన్నది ముగింపించి తర్వాత క్రీస్తు దినం గురించి మాట్లాడతాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 చదవక ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇది మెయిన్ రెఫరెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత బైబిల్ రీసెర్చ్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:6-11 వరకు ఉంటుంది. అందులో 3:6 చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. తర్వాత 9 చదువు. మీరు కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ఇది క్రీస్తు దినం. మీరందరూ క్రీస్తు దినాన్ని గురించి ఎదురు చూడండి, కనిపెట్టండి అని. ఇంతగా ఆ క్రీస్తు దినంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు 2వ పేతురు 2వ అధ్యాయం 10వ వచనం చదివితే, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, మిక్కలి వెంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇది ప్రభువు దినాన జరిగే సంఘటన. ఇది ఎవరు చూశారు? అబ్రహాం కూడా చూశాడు. అలా చూశాడు కాబట్టే నాకు ఈ భూమి వద్దు, ఇండ్లొద్దు, ఏదొద్దు, నేను టెంట్లో ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. అంతే. అర్థమైందా లేదా? తాను భూమి మీద పరదేశిని, యాత్రికనను ఉన్నానని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇవాళ కాకపోతే ఎంత భూమి ఇచ్చినా ఇదిగో చూడు, ఈ యోర్దానుకు ఇటు చూడు అన్నాడు. అంతా చూశాడు. ఇదంతా నీదే పోరా అన్నాడు. మంచిగా ఇల్లు కట్టుకొని కూర్చోలేదు. ఏమన్నాడు? టెంట్ వేసుకునే బతికాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దినాన్న ఏం జరుగుతుందో అబ్రహాం కూడా తెలుసు. నా దినము చూతునని మిగుల ఆనందించాను. అలా ఆనందించాడు కాబట్టి భూమి మీద పరదేశి అయి, పరవాసి అయి, దూరము నుండి చూచి తాను వందనము చేసి తన స్వదేశమును
వెతికాడు కాబట్టే ఈ భూమి మీద గుడారం వేసుకొని బతికాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనందిస్తూ బ్రతికాడు. అలా యేసుక్రీస్తు దినాన్ని అబ్రహాము చూచి మిగులా ఆనందించాడు. అలా ప్రతివాడు యేసుక్రీస్తు దినాన్ని ఇక్కడనే చూడాలి. నువ్వు కళ్ళు మూసుకుంటే కనబడుతుంది ఎలా పేలిపోతుందో. అలా ఆలోచిస్తే నీ మనోనేత్రములు వెలిగితే ప్రతివాడు కూడా యేసుక్రీస్తు దినాన్ని చూడొచ్చు మనం. ఎందుకంటే ఈరోజు జరుగుతుందో జరగదో మనకు తెలియదు కాబట్టి, ఏనాడైనా జరుగుతుంది కాబట్టి బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ భూమి నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ ఒళ్ళే నాది కాదు, దేవానికి స్తోత్రం అని మిగుల ఆనందిస్తూ జీవనయానాన్ని కొనసాగించాలి. గనక ఇది ఆనాడు యూదులతో చెప్పాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించి ఆ దినము చూసి సంతోషించాడు తప్ప నన్ను చూడలేదురా బాబు, నేను అబ్రహాం చూశాను, మిమ్మల్ని అందరినీ చూశాను పో అన్నాడు. ఇప్పటి కూడా మనల్ని చూస్తున్నాడు యేసు తన సింహాసనం మీద కూర్చొని. మనం ఆయనను చూడకపోయినను ఆనందిస్తూ, శోధనలోనూ బాధలోనూ అన్నిటిలోనూ ఆనందిస్తూ, మరలా ఆనందిస్తూ మన సహనాన్ని సకల జనులకు తెలియపరుస్తూ మన జీవనయానాన్ని కొనసాగించాలని సిలువ వేయబడిన యేసుక్రీస్తు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ బోధలో ఉన్నట్టయితే ఆత్మచేత ముద్రింపబడిన వారమై ఈ లోకాన్ని వదిలేసి, అంటే ఈ భూమి మీద ఉన్న లోకాన్ని లోకాశాలను వదిలేసి మనము మన పౌరసత్వము గల ఆదేశం కోసం మనం కనిపెట్టే వారమై ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. గనక ఈ మాటలు విన్నవారు, అర్థం చేసుకున్నవారు, గ్రహించిన వారు, దాని ప్రకారంగా ప్రవర్తించేవారు మాత్రమే ధన్యులని దేవుని పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తూ, మన ఆత్మను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికముతో, ఎలాంటి దుష్టత్వముతో విర్రవీగకుండా, నేను నాది నా అంత గొప్పోడి ప్రపంచంలో లేడని అరవకుండా సాత్వికముతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీటి ప్రకారంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా దేవుడా, మీ యొక్క వాక్యము ఎంత గొప్పదో దేవా, మీరెంత గొప్ప వాళ్ళో మిమ్మల్ని రుచి చూచి ఎరగాలని మాకిప్పుడు అర్థమవుతుంది. తరిచి తరిచి వాక్యాన్ని, జుంటి తేనె కన్నా మధురమైనది వాక్యమని ఆనాటి భక్తులు ఎందుకన్నారు? ఆ వాక్యాన్ని రుచి చూసిన వాళ్ళు ఎలా ఆనందించారో ఈరోజు కూడా మేము రుచి చూచి ఎరిగి మిమ్మల్ని మహిమపరిచే భాగ్యమే మాకు ఇవ్వమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఉనికిని ఈ ప్రపంచానికి చాటి చెప్పి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, దేవా అబ్రహాము చూసిందెవరో, అబ్రహాములు చూసిందెవరో మేము ఈరోజు పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాం. ఇతబడిన ఈ వాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఎంతో మంది మనోనేత్రములను వెలిగించి, దేవా యేసుక్రీస్తు దినాన్ని ఆ రోజు అబ్రహాం ఎలా చూశాడో మేము కూడా చూడగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట